అన్న. ఈ కవిత ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళిద్దరు కొంచెం డల్గా మాట్లాడేవాళ్ళు ఇద్దరు. ఎందుకనంటే వాళ్ళు పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోవడం అన్నది తల్లిదండ్రులు కూడా దాన్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు పాపం. కానీ వాళ్ళ అవసరాల దృష్ట్యా, వాళ్ళ భవిష్యత్ దృష్ట్యా వెళ్ళవలసిన అవసరం ఉంది. నువ్వు వెలిగించి వదిలేడుతున్న శూన్యాన్ని నీ జ్ఞాపకాల మూటతో నింపి పెడతాం. ఎదిగే క్రమంలో వేసే నీ ప్రతి ముందడుగులోను ఎడబాటు కన్నిటిని కొద్ది కొద్దిగా చెరిపేస్తాం. ఆల్ ది బెస్ట్ చిన్ను అని చెప్పి అన్న చాలా ప్రేమగా వాళ్ళ అబ్బాయి కోసం రాసుకున్నాడు కెనడా పంపించేటప్పుడు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఈ పుస్తకం మొత్తం మీకు ప్రతి కవిత ఒక ప్రశ్నల ముల్లే మీకు గుచ్చుకుంటూనే ఉంటుంది. చాలా కేవలం ప్రశ్న మాత్రమే వేశాడా, కవిత్వం రాయలేదా, కవిత్వంలో ఏమన్నా ప్రశ్నని ఇమిడ్చాడా అని కనుక ఆలోచించినట్టయితే కవిత్వానికి సంబంధించినటువంటి విభాగాన్ని, కవిత్వాన్ని కూడా చాలా జాగ్రత్తగానే పక్కకు పెట్టాడు. అటు కవిత్వాన్ని చెబుతూనే ఇటు సమాజాన్ని ప్రశ్నిస్తూనే తను ఏం చేరవేయదలుచుకున్నాడో ఆ సమాచారాన్ని చాలా హుందాగా, చాలా అందంగా చేరవేశాడు. కానీ బసవేశ్వరన్న ఎంత ప్రేమ ఉంటే నువ్వు ఎక్కువ కాలం నీలో నువ్వు సంఘర్షించలేవు. అది ఎప్పటికప్పుడు నువ్వు నీ మనసు మార్చుకుంటావేమో అని అనుకుంటా ఉంటాను. మిత్రులారా, తెలంగాణలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తికి, తెలంగాణలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తికి యుద్ధాలతో ఏం పని, ఈ దేశ మూలవాసులతో ఏం పని, ఈ దేశ మూలవాసులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం బసవేశ్వర గారికి ఏంటి అనే దానికి ఆయన సమాధానం ఒక కవిత మూలవాసులు కవితలో చెప్తాడు. నిలువెల్లా పుండైన శరీరంలో నుంచి బయటపడిన ఎముకలు గూడుల అనంత శిథిలాల మధ్య అక్కడక్కడ నగ్నంగా నిలబడిన బంగ్లాలు. చూడండి, మీకు ప్రశ్నలు చెప్తూనే, మూలాలను వెతుక్కుంటూనే అందులో ఆయన తనకున్నటువంటి తనదైనటువంటి కవిత్వ శైలిని ఎక్కడ వదలకుండా చెప్తూ ఉంటాడు. తెగిపడిన కాళ్ళు, చేతులు, సగం కాలిన మొండాలు, చిత్రమైన పిల్లల దేహాలు ఏవి బతుకున్న వాళ్ళ లెక్క తేల్చడం లేదు. అటువైపు జరిగిన ఉత్పాతానికి ఇటువైపు జరుగుతున్న ఉన్మాదమైన సమాధానమని సమాధాన పడుతున్న సంకుచిత ప్రపంచం మా ఆత్మగౌరవానికి అంత్యక్రియలు చేసింది అంటారు. నన్నుగా ప్రకటించుకోనియక నిలవనీడ లేకుండా చేసిన వాళ్ళ ప్రక్కన నిస్సిగ్గుగా నిలబడుతున్న రాజ్యాలు మాత్రం ఈ యుద్ధ భూమికి జవాబు బాకీ పడ్డాయి అని. యుద్ధం ఎక్కడైనా యుద్ధమే, చనిపోయేవాడు ఎక్కడైనా ప్రాణమే. ఇందాక ఎవరో మాట్లాడుతూ నేను వాళ్ళ పేరు మర్చిపోయాను. ఎందుకు మనం ఓన్లీ ఒక ప్రాంతానికి మాత్రమే మనం ఎందుకు కట్టుబడిపోయి ఉంటామంటారు. పాలస్తీనాలో యుద్ధం జరుగుతున్నా, కాశ్మీర్లో యుద్ధం జరుగుతున్నా, లేకపోతే ఒక ప్రాంతంలో ఒక బలహీనుల మధ్య వివక్ష జరుగుతున్నా సరే ఖచ్చితంగా మనం బలహీనుడి పక్షాన్ని నిలబడాలనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక మాటను మళ్ళీ మనకి బసవేశ్వర గుర్తు చేస్తారు. అలాగే